నామమున కూడొచ్చిన మీ అందరికీ పేరు పేరున ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. దేవుని మహాకృప చేత మనల్ని బలపరిచి భద్రపరిచి క్షేమాన్నిచ్చి సంతోషాన్నిచ్చి సకల ఆశీర్వాదములకు మనలను పాత్రలుగా చేసిన ఆ దేవత దేవునికి ఒక్కసారి చేతులెత్తి స్తుతులు చెల్లిద్దాం. ఈ యొక్క ఉదయకాల సమయంలో బైబిల్లో నుంచి ఒక చిన్న మాట మీకు చదివి వినిపించాలని ఆశపడుతున్నాను. పరిశుద్ధ గ్రంథంలో సామెతల గ్రంథము 31వ అధ్యాయము, సామెతల గ్రంథము 31వ అధ్యాయము 10వ వచనం చదువుతున్నాను. గుణవతి అయిన భార్య దొరుకుట అరుదు, అట్టిది ముత్యము కంటే అమూల్యమైనది. ఇంకొక మాట కూడా చదువుతున్నాను, 24-25. ఆమె నారబట్టలు నేయించి అమ్మును, నడికట్లను వర్తకులకు అమ్మును. బలమును ఘనతయు ఆమెకు వస్త్రములు. ఆమె రాబో కాల విషయమై నిర్భయముగా ఉండును. దేవుని స్తోత్రాలు, దేవుని స్తోత్రాలు. చిన్న ప్రార్థన చేసుకుందాం. సర్వోన్నతుడా, సర్వశక్తిమంతుడు అయిన దేవా, మాతో మాట్లాడే దేవుడు, మహిమ కలిగిన దేవుడవు, పరిశుద్ధుడైన దేవుడవు, పరమందు ఆశుడైన దేవుడవు, మా పక్షాన ఉన్న దేవుడవు, మా ప్రార్థన ఆలకించువాడవు. నీకే స్తుతులు చెల్లిస్తున్నాం. ఈరోజు నీ ఉదయకాల సమయంలో నీ వాక్యం చేత మా హృదయాలను బలపరచండి. నీ వాక్యం చేత మమ్మల్ని స్థిరపరచండి. మేము ఏ విధంగా ఉండాలో మాకు నేర్పించి మహిమ పొందమని యేసు నామమున ప్రార్థించడం వేడుకుంటున్నాను పరమ తండ్రి, ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఈ యొక్క ఉదయకాల సమయంలో చదివినటువంటి వచనాలు మీకు జ్ఞాపకం గనక వస్తే, ఈ రోజున దేవుని యొక్క మహాకృప మనలందరినీ ఈ స్థితిలో ఉంచిందని చెప్పడానికి ఏ సందేహము లేదు. ఈ రోజున ఒక ప్రత్యేకమైన దినం. నేను మిమ్మల్ని నవ్వించడానికి చెప్పటం లేదు, కానీ నిజమే చెప్తున్నాను. నవ్వించడానికి చెప్పటల్లా, నిజమే చెప్తున్నాను. ఈ దినము మన జీవితాలలో మహాపాపమును తీసుకొచ్చిన దినం. ఓకే, ఏం తీసుకొచ్చిన దినం? మహాపాపాన్ని తీసుకొచ్చిన దినం. కానీ ఆ పాపముల నుండి బయటపడిన ఆ మహాతల్లి అవ్వను జ్ఞాపకం చేసుకుంటూ స్త్రీ సమాజం అంతా కూడా ఆనందంతో సంబరాలు చేసుకుంటున్న సుదినం. ఓకే, ఏ దినము అంటే ఈ రోజున అంతర్జాతీయ మహిళా దినోత్సవం. ఓకే, ఏ దినోత్సవం? అంతర్జాతీయ మహిళా దినోత్సవం. కాబట్టి మీ మహిళలకు అందరికీ చేతులెత్తి శుభాకాంక్షలు తెలియచేస్తున్నా. దేవుడు మిమ్మలను దీవించి ఇంకా అనేక మందికి ఆశీర్వాదకరమైన తల్లిగా, ఆశీర్వాదకరమైనటువంటి భార్యగా, ఆశీర్వాదకరమైన బిడ్డగా మిమ్మల్ని అందరినీ మార్చి తాను మాత్రమే మహిమ పొందునుగాక. అందుకని ఈ యొక్క ఉదయకాల సమయంలో ఆ మహిళా దినోత్సవం రోజున ఈ చదివిన మాటను మీరు మనసులో పెట్టుకోండి. క్రీస్తుకి మనం కూడా మహిళలమే. ఓ పురుషులారా, సంఘము క్రీస్తుకి వధువు అంటే మనము కూడా దేవుని దృష్టికి
విలువైన స్త్రీ లాంటి వారమే. దేవుని యొక్క నామములో మీరు తెలుసుకోవలసిన ఒక సత్యం ఏమిటంటే, ఈ భూమి మీదే ఈ భేదాలు, స్త్రీ పురుషులని భేదాలు. ఓకే, ఎక్కడ? ఈ భూమి మీదే. కానీ పరలోకంలో ఈ భేదాలు ఉండవు. ఈ కులమత భేదాలు, ఓకే, మత భేదాలు, లేకపోతే జాతి భేదాలు, లేకపోతే ప్రాంత భేదాలు, లేకపోతే రంగు భేదాలు, అవి అక్కడ ఉండవు. ఎక్కడ? అంత అందమైన ప్రదేశంలోకి నువ్వు నేను చేరాలి. దేవుని స్తోత్రాలు. అంత ఆశీర్వాదకరమైన ప్రదేశంలోకి, అనగా ఎట్లా ఉంటుందంటే ఆ ప్రదేశం ఒక సింహము దగ్గర గొర్రెపిల్ల తల దాచుకున్నట్టుగా ఉంటుంది. ఎక్కడ కదా? ఎంత ఆనందంగా ఉంటుందో కదండి. అంత ఆనందకరమైనటువంటి ప్రదేశంలో నీవు నేను సిద్ధపడాలని, చేరుకోవటానికి బుద్ధిగా ఉండాలని ఆలోచన చేస్తూ చెప్తున్నటువంటి మాట. ఈరోజు నీ ఉదయకాల సమయంలో ఒక స్త్రీని మీకు పరిచయం చేయాలని ఆశపడుతున్నాను. ఆ స్త్రీ తన భర్త విషయంలో ఎంత అద్భుతమైన జీవితాన్ని చూపించిందో, తన యొక్క అత్త విషయంలో ఎంత అద్భుతమైనటువంటి జీవితాన్ని కనపరిచిందో, తన బిడ్డల విషయంలో ఎంత అద్భుతమైనటువంటి కార్యాలు తను చేసి లోకానికి ఎంత గొప్ప దైవజనుని తీసుకొచ్చిందో, ఎంత గొప్ప దైవజనుడో. ఆ దైవజనుడి పేరు అగస్టిన్ హిప్పో. మరోసారి చెప్తున్నా, అగస్టిన్ హిప్పో. ఆ దైవజనుని యొక్క తల్లిగారి పేరు మోనికా. మౌనిక మీరు ఏదన్నా అనుకోండి, మోనికా. ఎందుకంటే MOU పెట్టలేదు, అక్కడ MOనే పెట్టారు, అందుకని చెప్తున్నా మోనికా. ఓకే, ఆమెని చాలామంది ఒక అద్భుతమైనటువంటి స్త్రీగా వర్ణించారు. చాలామంది ఆమె చేసిన క్రియలను కొనియాడారు. చాలామంది అనేక విధాలుగా తన జీవితం ద్వారా అనేక మందికి స్ఫూర్తినిచ్చినటువంటి మహాతల్లి ఆ స్త్రీ మోనికా. ఓకే, ఈరోజు నేను ఎందుకు ఈ విషయం చెప్తున్నానంటే, నీవు కూడా నీ భర్తకు ఒక అద్భుతమైనటువంటి స్త్రీవని నిరూపించుకోవాలి. నీవు కూడా నీ బిడ్డలకు ఒక మంచి తల్లివని నిరూపించుకోవాలి. నీవు కూడా నీ అత్త మామలకి ఒక మంచి కోడలని నిరూపించుకో. ఎవరు కనపడతలేదు అత్త కోడలు, ఎక్కడ ఎవరు వెళ్ళిపోయారైంది, ఎవరు కనపడతలేదు. ఎవరు నిరూపించుకోవాలి? అత్త దగ్గర నువ్వు మంచి కోడలు అని నిరూపించుకోవాలి. కోడల దగ్గర నువ్వు ఒక మంచి అత్తవని నిరూపించుకోవాలి. ఎందుకు ఈ విషయం చెప్తున్నాను తెలుసా? ఇప్పుడు చెప్తే మీకు అర్థమవుతుంది. పెద్దోళ్ళు చెప్పిన సామెతని రివర్స్ చేస్తున్నా, జాగ్రత్తగా ఆలోచించండి. ఏంటంటే పెద్దోళ్ళు ఏం చెప్పారంటే, అత్త లేని కోడలు ఉత్తమురాలు అని చెప్పారు. ఇప్పుడు నేనేం చెప్తున్నాను తెలుసా? అత్త ఉన్న కోడలే ఉత్తమురాలు అని చెప్తున్నా. ఎందుకో చెప్పనా? దీనికి ఒక లాజిక్ ఉంది. ఎందుకు ఈ విషయం చెప్తున్నా అంటే, అత్తలేని కోడలు ఉత్తమురాలని వాళ్ళు పాపం తెలియక అజ్ఞానులు చెప్పారు. ఈ రోజున దేవుని యొక్క వాక్యాన్ని మనం ఆలోచన చేసుకుంటున్న బిడ్డలంగా అత్త ఉన్న కోడలే ఉత్తమురాలు. ఎందుకు అంటే, ఆ స్త్రీ కనుక తన సుగుణాన్ని పరిశీలన చేసుకొని, ఆ స్త్రీ కనుక తన గుణాన్ని పరిశీలన చేసుకొని, నేను ఒకప్పుడు కాబట్టి నేను ఒకప్పుడు
కోడలనే కాబట్టి నా కోడల్ని నేను నా అత్త చూసినట్టు చూసుకోకూడదు, నా కోడల్ని నేను ఎలా చూసుకున్నానో అలానే చూసుకోవాలి. అందుకని యొక్క ఉదయకాల సమయంలో ఆ అత్త కోడల మధ్య, ఆ అక్క చెల్లెల మధ్య, ఆ భార్యాభర్తల మధ్య ఒక స్త్రీగా నువ్వు చేయవలసిన పనులు గురించినటువంటి విశేషాన్ని ఈ రోజున దేవుని సన్నిధిలో వాక్య ధ్యానం చేద్దాం. మౌనిక అనేటువంటి ఆ స్త్రీ ఆఫ్రికా దేశంలో పుట్టింది. అల్జీరియా అనేటువంటి ప్రాంతంలో పుట్టినటువంటి స్త్రీ. ఓకే, నేను వాళ్ళ పుట్టుక పురత్తలు ఎక్కువ చెప్పను. కారణం ఏంటంటే దాన్ని మనకు గుర్తు కూడా ఉండదు. కానీ అటువంటి స్త్రీ ఏం చేసిందన్న విషయాన్ని గురించి మీకు చెప్తాను. ఓకే, చెప్పాలి అంటే ఆమె చిన్నతనంలోనే ప్రభు రక్షణ తెలుసుకున్నటువంటి స్త్రీ. ఎవరికి అంటే మీ భాషలో చెప్తా, యవ్వన కాలంలో యెహోవా కాడి మోయిట నరునికి మేలు అంటే మనకి అర్థమయ్యే రీతిలో చెప్తున్నా. యవ్వన కాలంలోనే దేవునికి దగ్గరగా ఉంటే, దేవుని బిడ్డగా కొనసాగుతూ ఉంటే, దేవుని యొక్క ఆత్మను అనుభవిస్తున్నటువంటి, దేవునికి ప్రియమైనటువంటి బిడ్డగా నువ్వు నేను ఉండగలిగితే అంతకంటే శ్రేష్టమైన జీవితం మరొకటి లేదు. అంతకంటే శ్రేష్టమైన జీవితం లేదు. అలాగా ఒక చిన్న కుటుంబంలో, అంటే ఒక మాటలో చెప్పాలంటే పేద కుటుంబంలో, ఏ కుటుంబంలో? పేద కుటుంబంలో, వ్యవసాయ కుటుంబంలో పుట్టినటువంటి స్త్రీ ఈ యొక్క మౌనిక. మీకు తెలుసు కదా, మీరు అంటారు కదా, నా కూతుర్ని నేను ఎంత గారాభంగా పెంచుకున్నానో, ఒక్క మాట అనకుండా, ఏంటంటే నేను చూడాలి, ఒక్క మాట అనకుండా, ఒక్క దెబ్బ కొట్టకుండా నా బిడ్డని ఎంత బాగా పెంచుకున్నాను. ఓ సచ్చినోడ నీ చేతిలో పెట్టినాక నా బిడ్డ ఇట్టయిపోయింది అట్టయిపోయిందని చెప్పే తల్లులు చాలామంది ఉన్నారు. ఏమ రైట్? అలాంటి వారు చాలామంది ఉన్నారు. ఎందుకు ఈ విషయం చెప్తున్నా అంటే వేదనలో చెప్తున్నా, నీ బిడ్డల విషయంలో నువ్వు చేసేటువంటి ఆ గొప్ప తీర్మానం ఆ మౌనిక చేసినట్టు కనుక నువ్వు చేయగలిగితే, ఓకే, ఆ మౌనిక చేసినట్టుగా నువ్వు చేయగలిగితే ముళ్ళ కంచైనా పూలబాటగా ఉంటుంది. దేవుని స్తోత్రం. అది దేవుడు కోరుకుంటున్నటువంటిది, దేవుడు ఆలోచిస్తున్నటువంటి జీవిత విధానం. ఆమె చేసినటువంటి కార్యాల గురించి కొన్ని నేను ముందు చెప్పడానికి ఇష్టపడతలేదు, తర్వాత చెప్తాను. ఈమె చక్కగా జీవిస్తుంది, చక్కగా తన జీవితాన్ని కొనసాగిస్తుంది. రోజు ఆమె దినచర్యలో ఒక భాగంగా దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకుంటూ బ్రతుకుతుంది. దేవునికి దగ్గరగా ఉందని ఆలోచించడంలో ఏమాత్రం కూడా సందేహం లేదు. చక్కని మంచి విశ్వాసిగానే బ్రతుకుతుంది. సమస్య ఎప్పుడు వచ్చింది అంటే, తను పెళ్లి చేసుకున్న తర్వాత, చిన్న వయసులోనే పెళ్లి చేసుకున్న తర్వాత సమస్య మొదలైంది. ఇప్పుడు జ్ఞాపకం చేసుకోండి, కొంతమంది ఈ సమస్య గురించి ఆలోచన చేసుకొని బాధపడుతూ ఉంటారు. ఏ సమస్య? పెళ్ళి కాకముందు అంతా బాగుంటుంది, పెళ్ళైన తర్వాతే 2 పోర్లు. ఏపీ అంటే ఏంటో తెలుసా? ఏపీ అంటే అత్త పోరు, ఏపీ అంటే అల్లుడు పోరు. ఆంధ్రప్రదేశ్ కాదు. ఏ పోరు? అత్త పోరు, అల్లుడు పోరు. బీపీ అంటే భర్త పోరు. ఏ పోరు? బీపీ అంటే ఇప్పుడు ఏపీలు బీపీలు అన్నీ ఇక్కడే ఉన్నాయి. ఏమున్నాయి? ఏపీలు బీపీలు ఎక్కడున్నాయి? ఇక్కడే ఉన్నాయి. సహజం, లోకంలో ఉన్నదే చెప్తున్నా మీకు, అర్థమైందా? కానీ
ఏ పోరున్నా, ఏ బీపీ ఉన్నా, ఏ ఏపీ ఉన్నా, నీ జీవితంను గనక ఈ తల్లి అనుసరించిన విధానాన్ని గనక నువ్వు అనుసరించగలిగితే నీవు వెరీ ఇంపార్టెంట్ పర్సన్, విఐపి అవుతావు. ఎవరు అవుతావు? ఎంత మంచిదండి మా అత్త, ఎంత గుణవతి అండి మా అత్త, ఎంత ప్రేమ కలిగిందండి మా అత్త, నా కోడలు కూడా అండి నిజంగా నా గుణాలు ఎలాగైతే ఉన్నాయో అలాంటి గుణం కలిగినటువంటి కోడలే నాకు దొరికిందండి. ఇది ఎంత ఆనందమో చెప్పండి అని మీరే చాటి చెప్పగలిగే స్థితికి రాగలుగుతారు. ఆ సమయము దేవుడు మనకు అనుగ్రహించబోతున్నాడు. అందుకని ఏం చేయాలంటే ఈ విషయాలు మీరు జ్ఞాపకం చేసుకోండి. ఎందుకు ఈ విషయం చెప్తున్నంటే, పెళ్ళైన తర్వాత భర్త చూస్తే సరైన వాడు కాదు, అంటే మహాకోపిష్టి. అత్త చూస్తే భయంకరంగా హింసలు పెట్టేది. తెలుసు కదా మీకు, గృహహింస చట్టం దీన్ని బట్టే వచ్చింది. ఏ చట్టం? ఇప్పుడు ఉందనుకోవకండి, అప్పుడే ఉంది. నేను మాట్లాడుతుంది ఎప్పుడు అంటే 331 సంవత్సరం వల్ల కాలంలోనే ఉంది. అంటే మొదట్లోనే చదువు లేకపోయినా మహానుభావులు వారి జీవితంలో ఎన్నో విధాలుగా శ్రమలు పడ్డారు. ఈ అత్త భయంకరంగా హింస పెట్టేది. అత్తల హింస కేవలం దేని మీదో తెలుసా? అత్తల హింస పెట్టేది దేని మీద తెలుసా? అత్తల హింస పెట్టేది మూడింటి మీద. మొదటిది ఆస్తి మీద. తెస్తావో సస్తావో ఆస్తి. ఏం కావాలి అత్తలకి? ఏం కావాలి? ఆస్తి. రెండవది, అంటే మీరు ఎక్కడికి వెళ్ళొద్దు, దయచేసి ఇక్కడే ఉండండి. రెండోది, అత్త పోరు పెట్టేది అన్నం మీద. ఉప్పు తగ్గినా, ఏం తగ్గినా, ఉప్పు తగ్గినా పనికి మాలిన ఏం లేదా లోపల ఉప్పు, ఒకవేళ కొంచెం ఎక్కువ వేసినా ఉన్న ఉప్పు మొత్తం వాడి చేతనవా పనికి మాలిందానా అని. దేని దగ్గర? అన్నం ఒక పొలుగు కనపడితే అత్త ప్రభావం మామూలుగా ఉండదు. ఏ పొలుగు కనపడితే, ఏ పొలుగు? అన్నం పొలుగుందని, అంటే ఉడకలేదని. కానీ ఆగితే కడుపు కాలిద్ది. అందుకని ఏం చేస్తుంది? 4 తిండి తింటది. ఏంటిది? ఇప్పుడు ఏమేం చేయాలి కోడలు? తిట్లు తిని అన్నం కూడా తినాలి. అందుకని ఆమెకు అక్కట్లా. తిట్లు తిన్న తర్వాత ఇంక అన్నం ఎక్కట్లా. అందుకని ఆమె తింది ఇక కదా. అర్థమవుతుందా? అందుకే చెప్తున్నా, ఈ ఉదయకాల సమయంలో దేవుడు మన స్థితిని మార్చడానికి సిద్ధంగా ఉన్నాడు. ఆ స్థితిని మార్చుకోవటానికి ఆమె చేసిన ప్రయత్నాలు చాలా అద్భుతమైన ప్రయత్నాలు. ఓకే, జాగ్రత్తగా. రెండో విషయం వచ్చేసరికి భర్త కూడా సరి అయినటువంటి స్థితిలో లేడు. తన ఇష్టానుసారమైన మహాకోపిష్టి. అవసరం వస్తే ఎంత కోపానికైనా తెగిస్తున్నాడు. చాలా బాధపడుతుంది. ఒక పక్క భర్త వలన సుఖం లేదు, మరొక పక్క అత్త వలన సుఖం లేదు. ఇలాంటి వాళ్ళు ఉన్నారేమో ఒకసారి చెప్తున్న, జాగ్రత్తగా ఆలోచించండి. కానీ ఒక దినాన దేవుడు నీకు ఇచ్చిన సుఖం మరొకరికి ఎవరికి దొరకకుండా చేస్తాడు. నీకు ఇచ్చిన సుఖం ఈ లోకంలో ఎవరు ఇవ్వలేనంతగా దేవుడు ఒక దినాన ఆ సుఖాన్ని నీకు అనుగ్రహిస్తాడు. ఆ సుఖాన్ని దేవుడు నీకు అనుగ్రహిస్తాడు. సరే కదా, వారి జీవితం ఎలాగో కలగా కొనసాగుతూనే ఉంది. కష్టపడి పనిచేస్తుంది. ఏదో ఒక విధంగా తన భర్త సరిగ్గా పని చేయకపోయినా తానే కష్టపడి తన కుటుంబాన్ని పోషించుకుంటూ సంరక్షించుకుంటూ వస్తుంది. పూలు అమ్మింది. ఓకే, అర్థమవుతుందా మీకు? కాయలు అమ్మింది. తన జీవితం చాలా అద్భుతంగా కొనసాగిస్తుంది. ఈ లోపల తనకి ఒక కుమారుడు పుట్టాడు.
అతని పేరు, మొదటి కుమారుడి పేరు అగస్టీను. ఓకే, అగస్టీన్ చరిత్ర పుటలలో క్రైస్తవ్యానికి మహా గొప్ప సేవ చేసినటువంటి దైవజనుడు అగస్టీన్, సెంట్ అగస్టీన్ అని ఉంటుంది. ఆయన తర్వాత ఒక తమ్ముడు పుట్టాడు. ఆ తర్వాత ఒక చెల్లి పుట్టింది. అంటే ఇప్పుడు ఆ ఫ్యామిలీలో ఎవరున్నారు అంటే 3 ఉన్నారు. ఓకే, అర్థమైందా? మేమిద్దరమే, మాకు మాత్రం దేవుడిచ్చింది 3. అర్థమైందా? అందుకని అటువంటి ఆ కుటుంబం, అటువంటి స్థితిలో ఉన్నటువంటి ఆమె ఆ బిడ్డను పెంచుతూ ఉంటే ఈ బిడ్డ యవ్వన స్థితికి వచ్చిన తర్వాత మహాలేజీ స్వామరుడు అయిపోయాడు. ఎందుకు తెలుసా? స్వామరులు ఎందుకు అవుతారు తెలుసా మీకు? పిల్లలు చెప్పండి, ఎందుకు స్వామరులు అవుతారు? గారాబం. ఇంకా ఎందుకు స్వామరులు అవుతారు? అసలు మా పిల్లలు అసలుకి స్వామరులు, ఏం పాస్టర్ గారు ఏం మాట్లాడుతున్నాం అన్నట్టుగా ఉంది మీ మొఖాలు. మా పిల్లలు ఎంత మంచోళ్ళు. ఎందుకు స్వామరులు అవుతారు చెప్పరా? నేను అదే చెప్తాను. ఎందుకు స్వామరులు అవుతారంటే, నువ్వు అడిగినప్పుడల్లా అన్నం పెట్టినప్పుడు, అడిగినప్పుడల్లా అప్పు తెచ్చి డబ్బు ఇచ్చినప్పుడు, అడిగిందల్లా నువ్వు చేస్తున్నప్పుడు తప్పనిసరిగా నీ విలువ ఆయనకు అర్థం కాదు. ఆటోమేటిక్గా అడేమవుతాడు? ఒక్కసారి మగవాడు కనుక స్వామరుడు అయితే, అందుకని ఇంగ్లీష్లో ఒక సామెత ఉంటుంది, ఐడియల్ మైండ్ ఈజ్ ద డెవిల్స్ వర్క్షాపు అని. అంటే స్వామర్థనంగా ఉంటే, పని చేయకుండా జీవితాన్ని కొనసాగిస్తూ ఉంటే ఆటోమేటిక్గా చెడు అలవాట్లన్నిటిని ఆటోమేటిక్గా ఆలోచన చేసుకొని వాటెమ్మట పరిగెత్తడానికి ప్రయత్నం చేస్తాడు. అదే చేశాడు ఈ అగస్టీను. చాలా నమ్మకంగా ఉండవలసిన వాడు, తల్లి బాటలో నడవలసిన వాడు, తల్లి చెప్పు చేతల్లో ఉండాల్సిన వాడు, తల్లి మాటను ధిక్కరించి తన ఇష్టానుసారమైన జీవితానికి అలవాటు పడ్డాడు ఈ మహానుభావుడు అగస్టీన్. ఓకే, కానీ తల్లి మాత్రం అందుకని చెప్తున్నా, మాతృప్రేమకి ప్రపంచంలో ఏ ప్రేమ సరిపోదు అన్నారు. అందుకని మీరు జాగ్రత్తగా ఆలోచించండి. తల్లిని 2 విధాలుగా పోల్చారు. తల్లిని దేంతో పోల్చారు చెప్పనా? మాతృదేవోభవ అన్నారు. అంటే ఏంటి దాని అర్థం? తల్లే దైవం, తల్లి దైవం. దెయ్యం కాదుంటాయి, మీ దండం పెడతాం మళ్ళీ కరెక్ట్గా స్పెల్లింగ్ నాదే కరెక్ట్గా ఉండాలి. ఏంది? తల్లి దైవం, దెయ్యం కాదు. ఓకే, రెండవది చెప్తా, భూదేవి అన్నారు. ఏ దేవి? భూదేవి అన్నారు. దేన్ని? స్త్రీని. అంటే భూదేవికి ఉన్న లక్షణము ఎవరిలో ఉంది? అర్థమైందా మీకు? అర్థమైందా? ఎవరిలో ఉంది? భూదేవికి ఉన్న లక్షణము ఎవరిలో ఉంది? స్త్రీలో ఉంది. స్త్రీలో ఉంది. దేవుళ్ళు ఉన్న ప్రేమ ఎవరిలో ఉంది అంటే మీలో లేదని అర్థమైపోయింది. జాగ్రత్తగా మీరు ఆలోచించుకోండి. ఇప్పుడు మగోళ్ళారా, మీలో ఏమి లేదు? దేవుని ప్రేమ కనపడతలేదు. ఉంటే ధన్యులే, లేకపోతే ఆలోచించుకొని, దేవా నేను కూడా మా ఆవిడలాగా దేవుని ప్రేమ సంపాదించుకోవాలి, నేను కూడా నా తల్లిలాగా దేవుని ప్రేమను సంపాదించుకోవాలి, నేను కూడా మాతృదేవోభవ అన్నట్టుగానే నా పిల్లలు కూడా పితృదేవోభవ అనాలి. ఏ భవ? ఇప్పుడు మీరు కూడా ఏమనాలో చెప్పనా? పతియే దైవము అనాలి. ఏది ఏది? పతియే దైవము, ప్రత్యక్ష దైవం. అంటే వీళ్ళు కూడా అంటారు ఏమని? పెళ్ళమే దైవము. మార్చుకుందాం మనం. అర్థమైందా? బెల్లం అన్నారులే,
అది వద్దు మనకి. ఇప్పుడు ఎప్పుడు బెల్లాలు షుగర్లు ఎవరు తింటలా. కాబట్టి ఏమనుకోవాలి ఇప్పుడు అంటే, దేవుని గుణము నీలో ఉంటే, దేవుని యొక్క గుణము నీలో ఉంటే, నాలో ఉంటే, నువ్వు నేను దైవత్వాన్ని పోలిన వారంగా ఉంటాం. వై? బికాస్ గాడ్ క్రియేటెడ్ ఎవ్రీవన్ ఇన్ హిజ్ ఓన్ ఇమేజ్, ఇన్ హిజ్ ఓన్ లైక్నెస్. దేవుడు తన స్వరూపములో నిన్ను నన్ను తన పోలికలో చేసుకున్నాడు. హీ ఈజ్ దేర్ ఇన్ యువర్ లైక్నెస్, హీ ఈజ్ దేర్ ఇన్ యువర్ ఇమేజ్. అర్థమైందా? నీ పోలికలో దేవుడు ఉన్నాడు, దేవుని పోలికలో నిన్ను చేశాడు. ఏమ రైట్? దేవుని స్వరూపంలో నిన్ను చేశాడో, నీ స్వరూపంలో దేవుడు ఉన్నాడు. అందుకని మన దేవుడు మాట్లాడుతున్న మాట ఏమిటయ్యా అంటే, అలాంటి స్థితిలో ఉన్న నువ్వు నేను చేయవలసినటువంటి పని ఏంటయ్యా అంటే, ఆ గుణ లక్షణాలు మనలో ఉండాలి. ఆమెను చెప్దామా? ఎవరిలో ఉండాలి? దేవునికి ఉన్న గుణ లక్షణాల్లో. ఇప్పుడు చెబుతాం. మీరు ఈ కల్వరి శిలువ దినాలు, ఈ కల్వరి దినాలు, కడవరి దినాలు, ఉపవాస ప్రార్థన దినాలు, శ్రమల దినాలు, చిగురించే దినాలు, చీల్చబడుతున్నటువంటి దినాలు, ఇలాంటి భయంకరమైనటువంటి పరిస్థితుల మధ్య మనం వెళుతూ ఉన్నాము. కానీ మన ద్వారా మహిమ పొందిన దేవుడు నిత్యము మహిమపరచబడుతూనే ఉండాలి. ఏమ రైట్? ఏం చేయబడుతూ ఉండాలి? నిత్యము మహిమపరచబడుతూ ఉండాలి. ఈ బిడ్డ ఈ విధంగా ఎప్పుడైతే సామర్థ్యానికి అలవాటు పడ్డాడో, ఆటోమేటిక్గా సాతాను అలవాట్లన్నీ తన జీవితంలోకి అలవర్చుకోవటం మొదలేశాడు. దొంగతనాలు చేయటం మొదలేశాడు. ఏం చేయటం? ఎవరైనా అగస్టిన్ అంటే మోనికా యొక్క కుమారుడు. దొంగతనాలు చేయటం, అల్లర్లు చేయటం, ఇష్టానుసారమైన జీవితాన్ని జీవించడం అలవాటు చేస్తున్నాడు. అలాంటి పరిస్థితిలో తల్లి, అందుకే చెప్తా, తండ్రి కుమారుడికి ఎవరు భయం ఉండాలి అంటే తండ్రి భయం ఉండాలట. కుమార్తెకి ఎవరు భయం ఉండాలి? వాళ్ళిద్దరికి ఎవరు భయం ఉండాలి? అబ్బా భలే చెప్పారు, కానీ ఉంచండి అది, దాన్ని తుంచమాకుండి. ఏ భయం? దేవుని భయం. ఎస్, నీకు ఎప్పుడైతే నీ బిడ్డ బాగోగుల గురించి ఆలోచన చేస్తావో, ఎవరొక భయం ఉంటే తప్పనిసరిగా నీ బిడ్డ బాగుపడతాడు. ఇది పక్కా, సమస్య లేదు. ఏమ రైట్? ఎవరు భయం ఉండాలి? ఎవరొకరు భయం. నాన్నకు తెలిస్తే కొడతాడేమో, నాన్నకు తెలిస్తే తిడతాడేమో, అమ్మకు తెలిస్తే ఏమంటుందేమో అనేటువంటి భయము ఎప్పుడైతే నిన్ను వెంటాడుతుందో, ఈ భయంతో పాటు ఆటోమేటిక్గా అమ్మో నేను మా అమ్మకి తెలియకపోయినా, మా నాన్నకి నేను కనపడకపోయినా నా దేవుడు నన్ను చూస్తున్నాడనే భయం కనుక కలిగితే జీవితాలు అద్భుతంగా మార్చబడతాయి. ఏం చేయాలో అర్థం కావట్లా. తను అనుకుంటుంది తన జీవితంలో ఒక పక్క భర్త సరిగా లేడు, ఒక పక్క అత్త సరిగా లేదు, ఒక పక్క పిల్లలు కూడా సరిగా లేరు. అటువంటిప్పుడు ఏం చేయాలి? సరే, ఒక రోజున బాగా కోపం వచ్చేసింది. ఒక రోజున బాగా కోపం వచ్చి ఈ అగస్టిన్ని అన్నం పెట్టకుండా, ఇంట్లోకి రాకుండా అడ్డుపడిపోయింది. ఇక నువ్వు రావద్దు, నీకు అన్నం, నువ్వు ఇక్కడ అన్నం కూడా తినొద్దు అని చెప్పి పంపించేసింది. ఇప్పుడు కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి, ఒక తప్పుడు దేవునికి కోపం వస్తే దేవుడు ఏం చేస్తాడు తెలుసా? దూరం పెడతాడు. ఎందుకో తెలుసా? దూరంగా ఉంటేనే ఏమొస్తుంది? అందుకనే భక్తుడైనటువంటి లూకా గారు లూకా సువార్తలో మాట చెబుతూ ఉంటాడు. మీరు ఆ మాట కూడా చదువుతాను, మీకు అర్థమవుతుంది. ఒకసారి ఆ పరిశుద్ధ గ్రంథాన్ని తీసి లూకా సువార్త 15వ అధ్యాయము, లూకా సువార్త 15వ అధ్యాయము ఒక వచనం మీకు చదివి వినిపిస్తా.
లూకా సువార్త 15వ అధ్యాయము కాదు, అక్కడ మీరు జాగ్రత్తగా చదవాల్సినటువంటి 18వ వచనం. నేను లేచి నా తండ్రి యొద్దకు వెళ్ళి, చాలా అక్కడ ఆపుతాం. 17వ వచనం కూడా చదువుతున్నాం. అయితే బుద్ధి వచ్చినప్పుడు వాడు, నా తండ్రి యొద్ద ఎంతోమంది కూలివాండ్రులు ఉన్నారు. దేవుని స్తోత్రాలు. జాగ్రత్తగా ఆలోచించాలి. అర్థమవుతుంది విషయం. ఏమొచ్చిందంట? ఎప్పుడు వచ్చింది బుద్ధి? ఎప్పుడొచ్చింది బుద్ధి చెప్పనా? బుద్ధి ఎప్పుడు వస్తుంది అంటే పతనమైనప్పుడే వస్తుంది. ఏమైపోయినప్పుడు? మళ్ళీ మీరు తప్పుగా అర్థం చేసుకోవద్దు, ఓకే? ఎప్పుడు వస్తుంది బుద్ధి? పతనం అయినప్పుడు, ఏదో ఒకటి అనుకోనిది జరిగినప్పుడు, ఏదో ఒక శ్రమను మనం అనుభవిస్తున్నప్పుడు, ఎన్ని విధాలుగా మనము బాధపడుతున్నామో అది గనక నువ్వు ఆలోచించగలిగితే, ఆ బాధకు కారణం ఏంటో నువ్వు తెలుసుకోగలిగితే, దేవుని సన్నిధిలో చెప్తున్నా, నువ్వు చాలా అద్భుతమైనటువంటి జీవితానికి పునాది వేసుకుంటావు. ఇప్పుడు అదే చేశాడు ఆ మనిషి. ఫస్ట్ ఏమన్నాడు తెలుసా? నాన్న, నాకు రావాల్సిన ఆస్తి నాకు ఇచ్చేసాయి. రెండోసారి ఏమన్నాడు తెలుసా? నీకు దండం పెడతా బాబు, నీతో నేను ఉండలేను అన్నాడు. రైట్? అందుకనే బైబిల్లో చెప్పిన మాట, ఆయన ఆస్తి తీసుకొని దూరదేశమునకు పోయిను. అంటే దాని అర్థం ఏంటంటే, నేను తండ్రితో ఉండలేను, తండ్రితో తల్లితో ఉండలేను. మూడవది, ఆ దూరదేశంకి వెళ్ళిన తర్వాత స్నేహాలు ఎక్కువైపోయాయి. ఏమైపోయినాయి? చుట్టూ స్నేహితులే. అందుకే చెప్తా, ఎప్పుడుంటారు స్నేహితులు తెలుసా? ఎప్పుడు స్నేహితులు ఉంటారు? ఆనాడు పెద్దోళ్ళు చెప్పినట్టుగా, బెల్లం ఉన్న చోట ఈగలు ఉంటాయి, డబ్బున్న చోట జనం ఉంటారు. వాళ్ళు ఎవరన్నా కానీ, అర్థమైందా? ఏమంటారు? అందుకనే ఒక 10 రూపాయలు తీసుకొని ఇటు చూపించండి, అది అయిపోయేదాకా నీ ఎమ్మటి నుండి వెళ్ళిపోరు. రైట్? అలాంటి పరిస్థితే. సరే, ఎప్పుడైతే దూరం పెట్టిందో తల్లి బాధపడుతున్నాడు. బాధపడుతూ ఉంది, తల్లి ఏడుస్తూ ఉంది, వేదన పడుతూ ఉంది, కన్నీరు కారుస్తుంది. ఏం చేయాలో అర్థం కావట్లా. ఒక పక్క చూస్తే భర్త సరిగా లేడు, ఇంకొక పక్క చూస్తే అత్త సరిగా లేదు, ఇంకో పక్క చూస్తే యవ్వనం పని చేయాల్సినటువంటి కుమారుడు, పనికి రావాల్సిన కుమారుడు పనికి రాకుండా పాడైపోతున్నాడు. వేదన కలిగింది. అప్పుడు తను తీసుకున్న నిర్ణయం చాలా అద్భుతమైన నిర్ణయం. ఆ నిర్ణయం నువ్వు నేను కూడా తీసుకోగలిగితే ఎంత అద్భుతమైన జీవితాన్ని నీవు, నీ కుటుంబం, నీ బిడ్డలో అలవర్చుకుంటారో మీకు అర్థం అవ్వాలి. ఎంత అద్భుతమైన జీవితం ఇప్పుడు చెప్తాం, మీరు జాగ్రత్తగా ఆలోచించండి. ఆమె చేసినటువంటి పని ఏంటంటే, నెంబర్ 1, వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని, ఏటన్నిటిని? అయ్యో, నా అత్త నన్ను భయంకరంగా చూస్తుంది, నా బిడ్డ నన్ను భయంకరంగా చూస్తుంది, నా యొక్క భర్త నన్ను భయంకరంగా చూస్తున్నాడు, ఏంటి నా జీవితము ఇలాగ అయిపోతుంది అనుకొని ఆగిపోలా. ఏం చేసిందో తెలుసా? ఆమె కన్నీళ్లతో ప్రార్థన చేయటం మొదలేసింది. దేవుని స్తోత్రాలు. నీ జాగ్రత్తగా మీరు ఆలోచించండి. దేవుడు మాట్లాడుతున్న మాట, నీ కన్నీరు బుడ్డిలో దాయించబడుతుంది, అది ఒక దినాన దాని ప్రతిఫలాన్ని కన్నులారా చూడటానికి సహాయము దొరుకుతుంది. అదే అనుకుంది. దేవుని సన్నిధిలో నేను కన్నీరు కారుస్తే నా దేవుడు నాకు సహాయకుడిగా ఉంటాడు. నా దేవుని సన్నిధిలో నేను కన్నీరు కారిస్తే నా బిడ్డ మళ్ళీ తిరిగి మంచి స్థితిలోకి వస్తాడు. నా దేవుని సన్నిధిలో నేను కన్నీరు కారిస్తే నా భర్త ఏ స్థితిలో అయితే ఉన్నాడో ఆ స్థితి నుండి మరల్చబడతాడు అనుకుంది. నేను గనక కన్నీరు కారిస్తే నా అత్త నాకు తల్లి అయిపోద్ది అన్నదండి. దేవుని స్తోత్రాలు. రైట్? నా అత్త ఏమవుద్ది? నాకు తల్లి అవుతుంది. నా దేవుడు నా పట్ల ఆ కార్యాన్ని చెయ్యాలి అంటే నేను నా దేవుని యొక్క పాదాల దగ్గర సాగిలపడి కన్నీరు కార్చి ప్రార్థన చేయాలి అనుకుందట. కన్నీరు కార్చి
ప్రార్థన చేయాలని చాలా ప్రార్థన చేస్తుంది, చాలా కాలం పడుతుంది, జీవితాలు మార్చబడతల్లా. సరే కదా అని ఒక దైవజనుడి దగ్గరికి వెళ్ళింది. ఆ దైవజనుడి పేరు ఆంబ్రోస్, సెంట్ ఆంబ్రోస్. మీరు నెట్లో కొట్టుకున్న తెలుస్తుంది. ఆ సెంట్ ఆంబ్రోస్ అనేటువంటి దైవజనుడి దగ్గరికి వెళ్ళి, అయ్యా, ఎంత ఏడ్చినా నా బిడ్డల్లో మార్పు రావటం లేదు, ఎంత ఏడ్చినా నా భర్తలో మార్పు రావటం లేదు, ఎంత కన్నీరు పెట్టినా కూడా నా అత్తలో కూడా ఏం మార్పు రావటం లేదు, ఏంటి నా పరిస్థితి అన్నాడు. అంటే ఆయన ఒక డైలాగ్ చెప్పాడు. నిజంగా ఆ డైలాగ్ నాకు చాలా ఆశ్చర్యం అనిపించింది. ఆయన ఏం చెప్పాడంటే, బిడ్డల కోసం కార్చిన కన్నీరు ఎప్పుడు వ్యర్థము కాదు అని చెప్పాడు. దేవుని స్తోత్రాలు. ఏమరై ఏంటి? బిడ్డల కోసం, భర్త కోసం, అత్త కోసం, నీకున్న వారి కోసం, నీ కన్నవారి కోసం నువ్వు కార్చిన కన్నీరు ఎప్పుడు వ్యర్థము కానే కాదు. ఆమె చెప్తాం. ఎందుకో తెలుసా? నీ కన్నీరుకి ఈ లోకంలో ఎవడు విలువ ఇవ్వడో, విలువ రాదు. కానీ నీ కన్నీరికి విలువ కట్టివాడు కరుణామయుడైన దేవుడు ఉన్నాడు. దేవుని స్తోత్రాలు. నీ కన్నీరికి విలువ కడతాడు. నీ కన్నీరికి ఏం కడతాడు? విలువ కడతాడు. నీ కన్నీరికి విలువ ఎంత అద్భుతమైందో ఇప్పుడు అదే చెప్తాను. మీరు జాగ్రత్తగా ఆలోచించండి. నేను చాలా ఇదిగా మాట్లాడుతున్న ఈ విషయాన్ని మీరు జ్ఞాపకం చేసుకోండి. ఎప్పుడైనా సరే నీ జీవితంలో గనక నువ్వు కన్నీరు కారుస్తున్నావు అని తెలిసినప్పుడు, ఓకే, నువ్వు కన్నీరు కారుస్తున్నావు అని తెలిసినప్పుడు నీ పట్ల కనికరం చూపేవారు ఎవరు కనపడరు. రైట్? కనపడతారా? అందుకని మీకు తెలుగులో సామెత చెప్తా, మీకు అర్థమవుతుంది. వంగరాల చేతోళ్ళకి వణికిపోతారంట, ఒట్టి చేతోడికి వణకరు అన్నారు. మీ సామెతలు కాదు ఇవి, నేను కొత్తగా క్రియేట్ చేస్తున్నాను. ఏంటి? ఏ చేతికి వంగుతారట? ఎందుకు? వంగరాలు చెయ్యుందంటే వాడు ధనవంతుడని వాడికి లొంగుతారు. రైట్? ఇంకొక మాట కూడా చెప్తా, వంగరాల చేతోడు ముట్టికాయ వేస్తే చాలా నొప్పని ఆడికైనా భయపడతాడు. వంగరాల చేతితో ముట్టికాయ వేస్తారు. మా చిన్నప్పుడు చెప్పాను, మా సార్ చేసాడులే, అందుకే చెప్తున్నా. అర్థమైందా? అంటే ఎవరికి విలువిస్తారు? అటువంటి వాళ్ళకి విలువిస్తారు. అటువంటి వాళ్ళకి విలువిస్తారు. డబ్బున్న వాళ్ళకి విలువస్తారు, పరపతున్న వాళ్ళకి విలువిస్తారు. మనకులాగా ఒక మూలను కూర్చొని కన్నీరు కార్చే వాళ్ళకి ఎవరు విలువ ఎవరు? కానీ దేవుడు మాట్లాడుతున్న మాట ఏంటంటే, నువ్వు కార్చిన కన్నీరికి నేను ప్రతిఫలము, విలువ నేను ఇస్తాను. అది ఎన్నడూను వ్యర్థము కాదు, వ్యర్థము కాదు. దాని ఫలము ఏదొక దినాన దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. ఆమెను చెప్దాం. అందుకని ఏం చేయాలి? దేవుడు చెప్పినటువంటి మాట ఏంటంటే, మీరు ప్రార్థన చేయనప్పుడు పట్టుదలతో ప్రార్థన చేయాలి. ఏం చేయాలి? కన్నీరుతో ప్రార్థన చేయాలి, ఆత్మతో ప్రార్థన చేయాలి. బైబిల్లో చెప్పిన మాటలే, ఆసక్తితో ప్రార్థన చేయాలి. ప్రార్థన జీవితాలను మార్చేస్తుంది. ఆమెను చెప్దాం. పరిస్థితులను మార్చేస్తుంది, పరిస్థితులను చక్కపరుస్తుంది. ప్రార్థన చేస్తే ప్రతిఫలం తప్పక దొరుకుతుంది. ప్రార్థన చేస్తే దేవుడి యొక్క మహిమ కన్నులను చూడగలుగుతావు. ప్రార్థన చేస్తే దేవుడు తప్పక నీకు విలువిస్తాడో, ఆ విలువ నీ జీవితానికి ఒక గొప్ప విలువైన స్థితికి నిన్ను చేరుస్తాడు. అందుకని ఏం చేయాలట? మోనిక దగ్గర నుంచి నేర్చుకున్న మహా గొప్ప సత్యం ఏమిటంటే, నువ్వు కార్చిన కన్నీరు ఎప్పటికీ ఎన్నడూను కూడా వ్యర్థము కానే కాదు. ఆమె కార్చింది. ఆ భక్తుడే అగస్టీన్ అంటాడు, తన రక్షణ పొందిన తర్వాత ఆ భక్తుడు మాట్లాడుతున్న మాట ఏంటో తెలుసా? నా తల్లి కన్నీటి ప్రవాహములో నేను క్రీస్తు రాజ్యంలో పడ్డాను అన్నాడు. కొట్టుకొని వచ్చి ఎక్కడికి వచ్చాడంటే, అర్థమైంది మీకు? ఆ క్రీస్తు యొక్క రాజ్యంలో పడిపోయాడట. ఆ క్రీస్తు యొక్క పాదాల దగ్గర పడిపోయాడట. ఎవరు? దే ప్రవాహంలో, కన్నీటి ప్రవాహంలో. The flood of the tears of my mother, I just fall into the hands of my God, on the kingdom of God. దేవుని యొక్క రాజ్యములోకి నేను ఎలా వచ్చాను తెలుసా? అట్లా ఊకే రాలే. నా తల్లి కన్నీటిలో నేను కొట్టుకొని
కొట్టుకొని చివరికి ఆయన రాజ్యంలో పడ్డాను అని చెప్పాడు. దేవుని స్తోత్రాలు. ఎందుకు ఈ విషయం చెప్తున్నానంటే నీ కన్నీరు ప్రవాహము ఏదొక దినాన్న కఠినాత్మలను సహితము కరిగించేస్తుంది. ఆమెను చెప్దాం. ఎవరిని సహితం? అందుకనే నీ వాక్యము సుత్తి వంటిది కాదా, అది హృదయాలను బద్దలు చేయగా అది మెత్తని మాంసపు హృదయంగా మార్చబడలేదా అంటే మార్చబడే సమయం ఆసన్నమవుతుంది. ప్రార్థించడం మర్చిపోకు, ప్రభువుని అడగటం మర్చిపోకు. నీకెన్ని పరిస్థితులన్నా ఉండొచ్చు, ఎంత సుఖమైన జీవితం నీకు దొరకవచ్చు, ఎంత సుఖమైన జీవితం నీకు ఉండవచ్చు. రైట్? ఈ రోజున ఎవరు కూడా తిండి లేక ఉంటలే. అర్థమవుతుందా? ఈ రోజున అందరికీ తిండి దొరుకుతుంది, ఓకే, కానీ అందరికీ ఏం దొరకట్లా? అందరికీ తిండి దొరుకుతుంది, అందరికీ ఏం దొరకట్లా? మాకేం తెలుసు, అది కూడా నువ్వే చెప్పు. అందరికీ ఏం దొరకట్లేదు చెప్పనా? సంతోషం దొరకట్లా. అందరికీ ఏం దొరకట్లేదు చెప్పనా? సమాధానం, శాంతి దొరకట్లా. అందరికీ ఏం దొరకట్లేదు తెలుసా? అన్నీ దొరుకుతున్నాయి కానీ మనస్సులో నెమ్మది దొరకటలే. రైట్? కానీ ప్రార్థనలో నీకు నెమ్మది దొరుకుతుంది, ప్రార్థనలో నీకు సమాధానం దొరుకుతుంది, ప్రార్థనలో నీకు శాంతి దొరుకుతుంది, ప్రార్థనలో నీకు ప్రతిఫలం దొరుకుతుంది. నువ్వు చేసిన ప్రార్థన ఎన్నడను కూడా జవాబు రాక మానదు. అందుకని ఒక భక్తుడు పాట రాస్తాడు, నిజముగా మొరపెట్టిన దేవుడు ఆలకించక మానునా, సహనముతో కనిపెట్టిన సమాధానం ఇవ్వక ఆగునా అన్నాడు. అంటే దేవుని యొక్క సహాయం అలా దొరుకుతుంది. అందుకని ఏం చేయాలి ఇప్పుడు ఈ రోజున? నేను చేయవలసింది ఏంటంటే, నీకు నాకు పరిస్థితులు వ్యతిరేకంగా కనిపిస్తున్నా, నీకు నాకు వ్యతిరేకులు అనేక మంది లేవబడుతున్నా, నీకు నాకు అనేక మంది ఇన్ని విధాలుగా హింసలు పెడుతూ దుష్ట జీవితానికి వారు నాంది పలికేలాగా మనం సిద్ధపరుస్తున్నా, నీవు చేసిన ప్రార్థన నీ కుటుంబానికి ఒక గొప్ప దీవెనగా మార్చబడుతుంది. అందుకనే ఆ తల్లి మోనిక చేసిన ప్రార్థన ఆ కుటుంబాన్ని మార్చేసింది. ఆమెను చెప్తాం. ఆ కుటుంబాన్ని అంటే ఆ భర్తను మార్చేసింది, ఆ బిడ్డను మార్చేసింది, ఆ అత్తను కూడా మార్చేసింది. మోనిక చేసిన ప్రార్థన ద్వారా ఎంతమంది మార్చబడితే నీ ప్రార్థన ద్వారా నీ కుటుంబం మార్చబడదా? నీ ప్రార్థన ద్వారా నీ జీవిత కార్యాలు జరగవా? నీ ప్రార్థన ద్వారా ఇంతమంది జీవితాల్లో కార్యాలు చేసిన దేవుడు నీ జీవితంలో కార్యం చేయడా? అదే జీవితాన్ని కొనసాగించు. నీ జీవితం ఎప్పుడు కూడా దేవుని ఎదుట తెరవబడిన పుస్తకంలాగా ఉంటే ఎంత ఆనందమో. ఎవరిలాగా? ఎవరి దగ్గర? మనుషుల దగ్గర కాదు, దేవుని దగ్గర నీ జీవితం ఎలా ఉండాలట? తెరవబడిన పుస్తకంలాగా ఉండాలట. ఎప్పుడు చూసినా తెరవబడిన పుస్తకం ఎప్పుడు చూసినా ఏం కనపడతాయి? అక్షరాలు కనపడతాయి. చదవటానికి ఆసక్తి కనపరచబడతాయి. ఆ పుస్తకం ఆడ ఉందనుకోండి, చూసి ఏదోలా మనకెందుకు అనుకుని వెళ్ళవు. అర్థమైందా? ఒక చిన్న ముక్క చుట్టి ఆడ రోడ్డు మీద కనపడింది. ఏంది? చిన్న పేపర్ ముక్క చుట్టి రోడ్డు మీద కనపడి నాయన చూడాలి. చుట్టి రోడ్డు మీద కనపడితే అది ఏంటో తెలియకపోయినా నువ్వు దాన్ని తీసి ఓపెన్ చేసి ఒకవేళ ఏదన్నా ఉంటే దాన్ని చదివేదాకా వదిలిపెట్టవు. రైట్? నీకే అంతుంటే నువ్వు చేసిన ప్రార్థన ఒకవేళ మూయబడినటువంటి పత్రంలాగా ఉన్నా, మూయబడినటువంటి ఆ యొక్క కాగితంలాగా ఉండినా దేవుడు ఒక దినాన తెరిచి చూడగలుగుతాడు. ఆ దినాన దేవుడు తన కృపను నీకు అనుగ్రహించి నీ కార్యాన్ని జరిగించగలుగుతాడు.
అట్టి కృప దేవుడు దయచేయను గాక. రెండో విషయాన్ని గురించి మనం ఆలోచించేద్దాం. తర్వాత తను అనుకున్నదట, ఏం చేయాలి నా కుమారునికి, ఇన్ని విధాలుగా నేను ఎంతో శ్రమను అనుభవిస్తున్నాను కదా, ఏంటి నా జీవితంలో నేను పొందుకోవాల్సింది అంటే, ఆమె నేర్పిన రెండో సత్యం ఏంటో తెలుసా? దేవుని బిడ్డలంగా శ్రమను అనుభవించడం మంచిది. అంటే ఏం కావాలి? దేవుని బిడ్డలకి ఏం కావాలి? ఏం కావాలి? సహనం కావాలి, ఓర్పు కావాలి. ఎవరికైనా సరే ఎవరికి కావాలి? మనకేముండదు? ఓర్పు ఉండదు. మంచి నేర్పరువే, మంచి నేర్పుతనం ఉంది, కానీ ఏముండదు? ఓర్పు ఉండదు, సహనం ఉండదు. జాగ్రత్తగా ఆలోచించండి. అందుకనే దేవుడు మాట్లాడుతున్న ఇంకొక మాట ఏంటో చెప్పనా? నీ జీవితంలో సహనము కలిగి ఉంటే సమస్త కార్యాలు చక్కపరచబడతాయి. ఆమేన్ చెప్దాం. ఏం చేయబడతాయి? చక్కపరచబడతాయి. ఏముంటే మనకేముండదు? ఒక మాట అంటే, నా మొగుడే నన్ను అనలేదు, నువ్వేంటి అంటున్నావు? ఏంటి అంటారా? నా మొగుడే అత్తని ఉండదు, అమ్మని ఉండదు. ఏందమ్మో మీ ఇంటికి వచ్చి ఏదో ముద్ద తింటున్నామనే అంత అలసైపోయావా? గతి లేక రాలే మీ ఇంటికి, ఏమనుకున్నావు? ఏం లేక రాలే? గతి లేక అని ఆ మాట అంటది. కానీ రాకుండా ఎవరాళ్ళు ఆ మాట అన్నప్పుడు పౌరుషంగా ఉండాలి. అంటే మీ గురించి కాదులే, మా ఊర్లో సంగతి గురించి చెప్తాను. అర్థమవుతుందా? అంటాము, కానీ మన జీవితంలో ఆ దేవుడు మనకిచ్చిన ప్రేమ మనల్ని కట్టడి చేయడానికి చాలా కష్టమవుతుంది. వెంటనే వెళ్ళాలనిపిస్తుంది. ఎక్కడికి? ఎవరన్నా గొడవ పడ్డా, ఎవరన్నా ఇబ్బంది పడ్డా చివరికి మాట్లాడకుండా ఉంటారా? ఉండరు. అందుకనే దేవుడు చెప్పిన మాట ఏంటంటే దేవుడు జతపరచబడిన వారిని మనుష్యుడు ఏంటి గట్టి చెప్పట్లా. మనం ఏం చేస్తాం? చేస్తాం. మనం ఏం చేస్తాం? దేవుడు చెప్పిన మాటని ధిక్కరిస్తున్నాం. ఎందుకు ధిక్కరిస్తున్నాం? దేవుడు చెప్పిన మాటను ఎందుకు ధిక్కరిస్తున్నాం? దేవుడు చెప్పిన మాటను ఎందుకు అలక్ష్య పెడుతున్నాం? దేవుడు చెప్పిన మాటను ఎందుకు దూరం చేస్తున్నాం? కారణం ఏంటో చెప్పనా? ఈ 3 అక్షరాలు లేకపోవటమే. ఏ 3 అక్షరాలు? సహనం. ఏం లేకపోవటం? సహనము లేకపోవటం, ఓర్పు లేకపోవటం. ఓర్పు లేకపోతే ఓదార్పు ఎవడిస్తాడు? మీకు అర్థమైందా? ఏది? ఓర్పు లేకపోతే ఓదార్పు ఎవడిస్తాడు? భర్త మీద గొడవ పడ్డావు అనుకుందాం. భర్త మీద గొడవ పడ్డావు అనుకున్నాం. ఇప్పుడు ఓదార్పు ఎక్కడి నుంచి రావాలి? అక్కడి నుంచి రావాలి కదా. నువ్వు ఆయనతో గొడవ పడి నువ్వు ఇంటికి కూర్చున్నావు. ఆయన నేను రాను, నేను నిన్ను ఓదార్చును అన్నాడు అనుకోండి, ఎలా ఉంటుంది పరిస్థితి? సార్ మరండి దేవుని అడిగి ఒక ఇల్లు కట్టుకున్నానండి. ఏంటి? దేవుణ్ణి అడిగి ఒక ఇల్లు కట్టుకున్నాను. ఆ ఇంట్లోకే 3 రూములు ఉన్నాయండి. ఆ ఇంట్లో ఎన్ని ఉన్నాయి? 3 రూములు ఉన్నాయండి. ఓకే, అంటే 5 రూములు ఉన్నాయి, కానీ ఉండటానికి మాత్రం 3 రూములు ఉన్నాయి. ఆ 2 రూములు, ఒకటేమో కిచెను, రెండోదేమో హాలు. కిచెను, రెండోది హాలు.
ఇక ఆడ వంట చేయటం వరకే, ఈడ కూర్చొని తినేది లేదు, ఆడ కూర్చొని మాట్లాడుకునేది లేదు. ఆయనండి వస్తాడండి, నాతో ఒక్క మాట మాట్లాడ్డావు. ఆ ఈడియట్ బాక్స్ ఒకటి వచ్చింది కదండి, డస్ట్బిన్, ఇక దాంతోనే మాట్లాడుతూ ఉంటాడు. దేంతో? ఫోన్లోనే. ఇక తీస్తే మొహం తీడిక. అసలు మాట్లాడిపోతే ఇంకేం తెస్తాడు అని. ఆయన ఒక ఫోను, ఆవిడొక ఫోను, అబ్బాయి ఒక ఫోను. ఎవరు? అన్నీ ఆలేగా. ఆలే అక్కడి నుంచి వచ్చినాయి. అయ్యే ఆదాము, ఆయే అక్కడి నుంచి వచ్చింది అవ్వ. ఏమిటి ఇప్పుడు ఏమొచ్చినాయి? ఆయన దగ్గర ఒక ఫోను, ఆమె దగ్గర ఒక ఫోను, ఆ అబ్బాయి దగ్గర ఒక ఫోను. ఇక వీళ్ళకి ఫోన్లతోనే జీవితం. నిజం చెప్తున్నా, చేతులెత్తి చెప్తున్నా, నువ్వు ఫోనుల మీద ఇంటికి వచ్చిన తర్వాత ఫోనుల మీద శ్రద్ధ తగ్గించి ఇంట్లో ఉన్న వాళ్ళ మీద శ్రద్ధ పెట్టు. నిజంగా ఆ కుటుంబము అందమైన కుటుంబం, ఆశీర్వాదకరమైన కుటుంబం. ఎందుకో తెలుసా? కలిసి తింటారు, కలిసి మాట్లాడుకుంటారు, కలిసి ఉంటారు. అందుకే నా రోజుల్లో మేము 10 మంది ఉండేవాళ్ళం అంట, కానీ మాకు 10 రూములు లేవు. వక్కిల్లే భార్య భర్తలు కూడా ఆ ఒక్కింట్లోనే సంసారం చేసేవారు. ఎలాగో తెలుసా? ఆ డోర్లు చీరలు కట్టుకునేవాళ్ళు, పంచెలు కట్టుకునేవాళ్ళు. కానీ ఆ ఇల్లు ఎట్టున్నాయో తెలుసా? ఆనందంగా ఉన్నాయి. కూర్చొని అందరూ కలిసి భోంచేయాలి. లేకపోతే వాడు ఒకటి రాపోయినా అమ్మో ఆడు కూడా వస్తాడు, లేగో కొంచెం లేట్ అయిందేమో, ఆడు ఎక్కడికి వెళ్ళాడు, వస్తాడుగా, అందరం కలిసి తింటాం. ఇప్పుడు ఎవడు బోవాడిదే. ఇప్పుడు ఫ్యాషన్ అయిపోయింది. స్త్రీలు కూడా మామూలు వాళ్ళు కాదులేండి. ఏంటో తెలుసా? అయ్యో నేను నీకులాగా డ్యూటీ చేసి వచ్చా, కానీ ఆడ పెట్టుకో తిను, బొవ్వ అక్కడే ఉంది, దండం పెడతా, మీకు దండం పెడతా. అర్థమైందా? అందుకనే ఆ స్థితి మారాలి. కారణం ఏంటో తెలుసా? ఆ స్థితికి రావడానికి కారణం ఏంటో తెలుసా? మనలో 3 అక్షరాల సహనం లేకపోవటం, 3 అక్షరాల సహనం లేకపోవటం, 2 అక్షరాల ఓర్పు లేకపోవటం. ఈ 2 ఆ 3 కలిపితే 5 అక్షరాలు అయిపోయినాయి. అదే మన జీవిత ఆనందమయం. ఏంటిది? ఆ 5 అక్షరాలు కలిపేలకి ఏమైపోయింది? ఆ 3 ఈ 2 ఉంటే ఆనందమయమైపోయింది. ఇక నీకు ఏముండదు? ఆనందానికి కొదువు ఉండదు. ఇక నీ జీవితము ఆనందం వచ్చిందంటే ఆటోమేటిక్గా ఆశీర్వాదం మొదలేస్తూ ఉంటుంది. ఆశీర్వాదం అవి కూడా 5, 6 కాదు. ఇలాగ ఒక్కోటి ఏమో మన జీవితంలోకి వస్తూ ఉంటుంది. అందుకే చెప్తున్నా, నా దేవుని బిడ్డలుగా చెప్తున్నా, నీకు నాకు ఉండవలసిన సమయంలో ఉండవలసింది ఏంటంటే సహనం. కొంచెం ఓర్పు పడితే కోడిగుడ్డ ఏమైందంటే ఏంటి మీకు తెలియదా? కొంచెం ఓపిక పడితే కోడిగుడ్డ ఏమైందంట? ఎక్కడైందంట. అర్థమైందా? ఏమవుద్ది? కొంచెం ఓర్పు పడితే ఇంత పిల్ల వస్తుంది. అది 4 రోజులు పెరిగితే ఇంత పిల్ల అవుతుంది. అది ఇంకొక 10 రోజులు పెంచితే ఇంకొంచెం పిల్ల అవుతుంది. పండక్కి మా ఊర్లో అప్పుడు ఎక్కడున్నాయి ఈ కోళ్ళు? ఇప్పుడు 40 రోజులు కోళ్ళు వచ్చినాయి. అప్పుడు మా చిన్నతనంలో మా ఇంట్లోనే కోళ్ళు. ఏంటి? ఎప్పుడు చుట్టాలు వచ్చినా కొయ్యి కోసై అనేవాళ్ళు. ఇప్పుడు తెచ్చై అంటున్నారు. ఎందుకు? కొయ్యటానికి ఓపిక లేదు.
కొయ్యటానికి ఓపిక లేదు, కొయ్యటానికి కోడి లేదు, కొయ్యటానికి కోడి లేదు. మనది స్టైల్ అట్ట మారిపోయింది. అందుకే చెప్తున్నా, నా ప్రియ దేవుని బిడ్డలారా, కొంచెం సహనంతో నువ్వు ప్రవర్తిస్తే సహనము నిన్ను సంతోషంలోకి నడిపిస్తుంది. సహనము నీకు ఆనందమయమవుతుంది, సహనము నీకు ఆశీర్వాదమయమవుతుంది, సహనము నీకు సమాధానమును కలిగిస్తుంది, సహనము సమస్త కార్యాలు జరిగిస్తుంది, సమస్త కార్యాలు జరిగిస్తుంది. నువ్వు అరిచి, ఆమె అరిచి, ఆయన అరిచి, ఈయన అరిచి, ఆమె అరిచి, ఏమరిచి, చివరికి మన పని అరిచి. అర్థమైందా? ఏమవుతుంది? ఇక ఇక్కడ సప్పగా ఉండాలి. ఇక అర్థమవుతుంది. అందుకనే సహనం కలిగి జీవించడానికి ప్రయత్నం చేద్దాం. మూడవది దేవుని బిడ్డలు మనం. అందుకే చెప్తా, మనం ఎవరమి? దేవుని బిడ్డలం. ఈ ఈ ఉపవాస ప్రార్థనలో ఏం చెప్తున్నా? స్మాల్ క్రైస్ట్. మనం ఎవరమి అంటే చిన్న క్రీస్తులు. ఎవరు మనం? యేసుక్రీస్తుని నమ్ముకొని, యేసుక్రీస్తు రక్షణ పొందుకొని, యేసుక్రీస్తు నామంలో బాప్తీసం తీసుకొని, యేసుక్రీస్తు యొక్క బలలో చేయి వేస్తున్న ప్రతి బిడ్డ దేవుని దృష్టిలో చిన్న క్రీస్తు. చిన్న క్రీస్తు. ఆడపిల్లలకి మళ్ళీ వేరే పేరు పెట్టమాకుండిలే. ఒకవేళ పెట్టినా మీరు చిన్న క్రీస్తీ అని పెట్టుకోండి. ఏం పేరు? చిన్న క్రీస్తీ. ఆ చిన్న క్రైస్తవులకు ఉండాల్సిన 3 లక్షణం ఏంటో చెప్పనా? మొదటి లక్షణం పట్టుదల ప్రార్థనలో, 2వ లక్షణం సహనం పనిలో, 3వ లక్షణం సమర్పణ. ఏంటిదండి? సమర్పణ. ఎందుకు ఈ విషయం చెప్తున్నా అంటే, తను దేవునికి సమర్పించుకుంది. ఎవరిని? కానీ ఈయనకు మాత్రం ఏమి లేదు, సమర్పణే లేదు. అన్నీ అర్పణం అయిపోతున్నాయి. ఏమి లేదు, అన్నీ ఏమవుతున్నాయి? అర్పణం అయిపోతున్నాయి. సమర్పణం రావటల్లా. కానీ తల్లి ప్రార్థన, తను చేసుకున్న తీర్మానం తన జీవితాన్ని మార్చేసింది. దేవుని స్తోత్రం. నీకు నాకు సమర్పణ ఉంటే, సమర్పణ కలిగి ఉంటే, ఎన్నిసార్లు కృంగదీయబడినా నువ్వు లేవనెత్తబడతావు. ఏమ రైట్? అందుకని మీకు చెప్తా, మీకు బాగా చెప్తా, మీకు అర్థమైన రీతిలో చెప్తా. బాలుని తొక్కే కొందుకు లేస్తుంది. దేన్ని? దాంట్లో గాలి తీసేస్తే నేను చెప్పలేను. మనలో ప్రాణం ఉంటే, మనలో జీవం ఉంటే, మనలో దేవుని యందు విశ్వాసం ఉంటే, మనం దేవుని బిడ్డలుగా బ్రతుకుతుంటే, సాతాను ఎంత తొక్కితే మనం అంతా లేచిపోతాం. ఎంత తొక్కితే అంత లేచిపోతాం. గోడకేస్తే తిరిగి మన దగ్గరికే వస్తుంది. ఎవరిదది? ఏంటిదది? జీవితం. జీవితం జీవితం అనే బాలు ఎంత సాతాను ఎన్ని గోడలు కొట్టినా చివరికి అది మన దగ్గరికే వస్తుంది. ఎందుకు ఈ విషయం చెప్తున్నానంటే, మానవ జీవితంలో పతనం అవటానికి 2వ కారణం ఏమిటాయి అంటే సమర్పణ లేకపోవటం. ఏం లేకపోవటం? సమర్పణ లేకపోవటం. దేవుని బిడ్డలమైన మనము సమర్పణ కావాలి. సమర్పణ అంటే ఏంటో తెలుసా? సమర్పణ అంటే ఏంటో తెలుసా? దాన్ని ఇంకొక మాటలో చెప్పాలంటే త్యాగం. త్యాగం అంటే ఏంటో తెలుసా? త్యాగం అంటే ఉన్న బో పెడతాం కాదు. అర్థమైందా? త్యాగం అంటే మిగిలిన బో పెడతాం కాదు. ఉన్న బో పెడతాం, మొత్తం ఉన్నది ఇచ్చేసేటివి. ఏమ రైట్? అందుకనే బైబిల్లో చెప్పిన మాట, ఆ తల్లి తనకున్న 2 కాసులు ఎక్కడిచ్చింది? ఎక్కడిచ్చింది కదా? ఉన్నవే అంది బైబిల్లో. అందరూ వారికి కలిగిన దానిలో నుండి ఇస్తూ ఉంటే, ఈ యొక్క వెధవరాలు, ఈ యొక్క భర్త లేని ఆమె ఉన్నదాన్ని మొత్తం, ఎందుకో తెలుసా? సమర్పణ నీకు నేర్పే సత్యం చెప్పనా? సమర్పణ కలిగి జీవించటం మొదలైస్తే దేవుని మీద ఆధారపడతాం అలవాటు చేసుకుంటావు. ఆమెను చెబుదాం. ఎవరి మీద?
దేవుని మీద ఆధారపడుతూ నేర్చుకుంటాం. నా దేవుడు ఇస్తాడు, నా దేవుడు చేస్తాడు, నా దేవుడే నాకు అన్నీ ఇచ్చువాడు కాబట్టి ఆయనకి నేను సమర్పించుకున్నా, ఆయనకే నేను అర్పించుకున్నా, ఆయనే సమస్తాన్ని చేయగలిగిన దేవుడు అని నమ్ముచున్నానని చెప్పి నీ విశ్వాస జీవితాన్ని కనుక బలపరుచుకోగలిగితే, ఈరోజు నీ దేవుడు మాట్లాడుతున్న మాట సమర్పణ నీ జీవితంలో ఒక సమృద్ధిని తీసుకొస్తుంది. ఆమెను చెప్దాం. ఏం తీసుకొస్తుంది? సమర్పణ నీ జీవితం ఏం తీసుకొస్తుంది? సమృద్ధిని తీసుకొస్తుంది. సమృద్ధి తీసుకురావాలి. దేవుని యొక్క ఆలోచన నువ్వేదో లేమితో బ్రతకడానికి కాదు దేవుని యొక్క ఆలోచన. అందుకని దేవుడు చెప్పాడు ఏమని, నీ పిండి పిసుకు తొట్టియు నీ గానుగ పెట్టెయు, నువ్వు పిండి పిసుకు తొట్టెయు, నీ యొక్క పాత్రయు ఏం చేయబడుతుంది? ఎప్పుడు నింపబడతాయి. ఎప్పుడు నింపబడతాయి. అది ఎప్పుడు జరుగుతుంది అంటే నీలో సరి అయిన సమర్పణ ఉన్నప్పుడే. ఇప్పుడు చెప్తున్నా జాగ్రత్తగా, మీలో ఏముండాలి? సరి అయిన సమర్పణ, త్యాగపూరితమైన జీవితం, త్యాగపూరితమైన జీవితం, దేవునికి ఇష్టమైన జీవితం, దేవుడు ఆశించిన జీవితం. అది గనక నువ్వు నేను చేయగలిగితే అద్భుతమైన దేవుడు నిన్ను నన్ను సమృద్ధిగా నింపుతాడు. కొదువులు చేసేవాడు కాదు, కొదువులు తీర్చేవాడు నా దేవుడు. దేవుని స్తోత్రాలు. లేమితో బ్రతకాలని ఆశించిన వాడు కాదు, కలిమితో వారిని కనికరించగలిగిన దేవుడు నా దేవుడు. కాబట్టి ఏం చేయాలి? సమర్పణ చేయటం నేర్చుకోవాలి, సమర్పించుకోవటం నేర్చుకోవాలి. అదే మన జీవితాలను సమృద్ధిలోకి నడిపిస్తుందని విశ్వాసం కలిగి జీవించడం నేర్చుకోండి. దేవుడు ఒక దినాన నీకు సమృద్ధినిస్తాడు. అట్టి కృపను దేవుడు మనకు దయచేయను గాక. ప్రభు సన్నిధిలో చిన్న ప్రార్థన చేసుకుందాం. ఈరోజు నీ ఉదయకాల సమయంలో దేవుని వాక్యాన్ని కొంచెం ఆధారం చేసుకొని యాంప్లిఫైడ్ చేస్తున్నాను. ఏలియా మన వంటి స్వభావం కలిగిన వాడే, కానీ దేవుని సన్నిధిలో ప్రార్థిస్తే అద్భుతాన్ని చూశాడు. మౌనిక మనలాంటి స్వభావం కలిగిన స్త్రీయే, కానీ దేవుని యొక్క అద్భుతాన్ని కన్నులారా చూసింది. తన కుటుంబాన్ని రక్షించుకుంది, తన బిడ్డలను రక్షించుకుంది. కారణం ఏమిటంటే తన జీవితంలో సహనం కలిగి ఉంది, సమర్పణ కలిగి ఉంది, దేవుని సన్నిధిలో ఆసక్తితో పట్టుదలతో ప్రార్థన చేసింది. దేవుడు తన కృపను అనుగ్రహించాడు. ఈ రోజున నీకు నాకు కూడా అనుగ్రహిస్తాడు. ప్రభు సన్నిధిలో చిన్న ప్రార్థన చేసుకుందాం. దేవా, ఈ ఉదయకాల సమయంలో నాతో మాట్లాడిన శ్రేష్టమైన 3 మాటలను బట్టి స్తుతిస్తున్నాం. మౌనిక ద్వారా ప్రభు తండ్రి, నాయన మా జీవితాల్లో ప్రభు తండ్రి ఎలాంటి మంచి లక్షణం కలిగిన వారముగా, గుణవతి అయిన నీ బిడ్డలముగా, నీ వధువుగా మేమందరం సిద్ధపరచబడటానికి సహాయం చేయి. నీ సన్నిధిని మాతో ఉంచి నడిపించి మహిమ పొందమని యేసు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్. హల్లెలూయా.